శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనంటూ మాజీ మంత్రి పల్లె ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శ్రీధర్ రెడ్డి గారు ఈ 193 చెల్లు నింపుతానని చెప్పి 2020 జనవరి 10వ తేదీన ఒక వీడియోలో మాట్లాడారు. ఈ మే మాసంలో ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి వస్తారని 18 నెలలు అంటే 2021వ సంవత్సరం ఆఖరకు స్వయంగా ఆయన మాటల్లో చెప్పిండేది పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ఇంతవరకు 2021 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, ఇంకా నెల లోపల నోటిఫికేషన్ వచ్చే టైంలో ఇంకా ఎట్లా నింపుతాడో నాకైతే అర్థం కదా. ఏం రైతులు ఏమన్నా చెవుల్లో పూలు పెట్టుకున్నారా? రైతులు నీకంటే నాకంటే తెలివైన వాళ్ళు, నీ చేత కాదని వాళ్ళకి తెలుసు. ఒక్క పల్లె రఘునాథ్ తిరిగి అధికారంలోకి వస్తేనే ఈ 193 చెవులు నిండుతాయి. కారణం ఏమంటే ఈ ప్రాజెక్టుకు మీరు ఏఎస్ఆర్ కంపెనీ అండ్ ఎస్సీఎల్ కంపెనీ ఇద్దరు కలిపి 735 కోట్లకు టెండర్ వేసి పని దక్కించుకున్నారు. ఏఎస్ఆర్ కంపెనీ నీది. ఏఎస్ఆర్ కంపెనీకి ఇంతకుముందే గతంలోనే సాయి సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ మీద నువ్వు హామీదారుగా ఉన్నందువల్ల 908 కోట్లకు బ్యాంకులు కెనరా బ్యాంకు ఆస్తుల బ్యాంకు నోటీస్ వేసింది. అంటే నీ కంపెనీలు దివాలా తీసేది. నువ్వు అనుకోండి ఏఎస్ఆర్ కంపెనీ ముసుగులో ఇది వర్క్ చేపట్టావు. ఈ కంపెనీకి కూడా ఏఎస్ఆర్ కంపెనీకి కూడా బ్యాంక్ కేసు వేసింది. 163 కోట్ల 78 లక్షల పైసలు, కోట్లాది రూపాయలు అప్పులు కట్టాలని చేశారు. ఈ కంపెనీకి ఏదైనా డబ్బులు వచ్చినా వాళ్ళకి వెళ్ళిపోతే తప్ప మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావు, రైతులకు రావు. కాబట్టి ఇది కూడా పచ్చి మోసము దగ. కాబట్టి మీకు జీతాలు ఇచ్చేదానికే డబ్బులు లేవు. మీరు ప్రాజెక్టులు పూర్తి చేస్తారని డబ్బే పరిస్థితులు ఎవరు లేరు. ఉండే నెల లోపల 193 చెరువులు కాదు కదా, ఒక్క కాలువ దవ్వలేవు, ఒక్క చెరువు కూడా నింపలేవు. ఇది అసాధ్యమైన కార్యక్రమం, నీ చేతగాని పనిది. ఇది ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం లేదు. అంతేకాకుండా ఎంత విచిత్రమైన విషయం అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటున్నావు, కనీసం ఒక పెద్దిరెడ్డి రామచంద్రరావు రావాలి కదా ప్రారంభోత్సవానికి, కనీసం జలవనరుల శాఖ మంత్రి అంబటి బాబు రావాలి కదా, పోనీ ముఖ్యమంత్రి రావాలి. ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమం బట్టన్ నొక్కేదానికి ఇక్కడికి వచ్చాడు. 5 కోట్లు 10 కోట్లు నొక్కేదానికి ఇక్కడికి వస్తున్నాడు. అంటే నిజంగా నిధులు ఉంటే, నిజంగా చేయని చిత్తశుద్ధి ఉంటే మీ ముఖ్యమంత్రి గారు చేసిండే వాళ్ళు. కాబట్టి ఇది అంతా ఉత్పత్తి జీవో, ఖాళీ జీవో ఇచ్చారు మీకు. అది డబ్బులుండే జీవో కాదు, మీ చేత ఎటువంటి పరిస్థితి కాదు. అంటే ఇంకో మాట ఉన్నావు, నేను పల్లె రఘునాథ్ నాటకాలు ఆడతాను. పల్లె రఘునాథ్ నాటకాల స్థాయి దాటిపోయాడు, మంత్రి అయ్యాడు. నీ మాత్రం అంటే ఎమ్మెల్యే కాదు, అన్ని పదవులు చూశాడు పల్లె రఘునాథ్. ఇంకా నాటకాలు ఆడాల్సిన అవసరం ఏముంది? ఈ ఏజ్లో నువ్వు నాటకాలు ఆడుతున్నావు. ఇక్కడేదో డబ్బులు సంపాదిస్తున్నానంట, అక్కడేదో ఖర్చు పెడుతున్నానంట. తిక్కడా డబ్బులు నేను అక్కడ సంపాదిస్తున్న కాలేజీలోనూ పాడ బతికెట్టావు, అది వచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నా నియోజకవర్గానికి. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా,